ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్ జాగ్రఫీ ఫస్ట్ లెసన్ అనేది డిఎస్సి పర్పస్గా ఏ విధంగా బిట్ ఫార్మేషన్ అనేది చేయాలో ఈరోజు మనం ఈ లెసన్లో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మన ఛానల్లో 8th క్లాస్ జాగ్రఫీ లెసన్స్ అన్నీ పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. వాటిని మీరు క్లియర్గా చూసినట్లయితే బిట్ అనేది ఏ విధంగా వస్తుంది, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది అందులో చెప్పడం జరిగింది. ఈరోజు డిఎస్సి పర్పస్లో మనకి ఆప్షన్ వైజ్గా బిట్ ఏ విధంగా నిర్మించాలో ఈరోజు ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇకైతే టాపిక్లోకి వెళ్దాం. ఒక వస్తువును లేదా పదార్థాన్ని వనరుగా మార్చాలి అంటే క్రింది ఏ లక్షణం ఉండాలి? ముందుగా ఆప్షన్స్ ప్రయోజనం, విలువ, ధర, పైవన్నీ. ఓకే, ఈ 4 ఆప్షన్స్లో ఒక వస్తువు లేదా పదార్థాన్ని వనరుగా మార్చాలంటే ఏ లక్షణం ఉండాలి అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ప్రయోజనం అనేది ఉంటే ఆ వస్తువు లేదా పదార్థం అనేది వనరుగా మారుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వినియోగ అర్హత కలిగి ఉండేది క్రింది వాటిలో ఏది? ఒక వస్తువు వినియోగ అర్హత కలిగి ఉండాలి అంటే ఆ వస్తువుకు క్రింది వాటిలో ఏ లక్షణం అనేది కలిగి ఉండాలి? ప్రయోజనమా, విలువ, ధర, పైవన్నీనా? ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి విలువ, వాల్యూ అనేది ఉంటే, ఒక వస్తువుకు వాల్యూ అనేది ఉంటేనే ఆ వినియోగ అర్హత అంటే ఆ వస్తువు అనేది దాని యొక్క విలువ అనేది ఉంటే మనం వినియోగించే అర్హత అనేది కలిగి ఉంటుంది వస్తువు అనేది. ఓకే, ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2. ఓకే, నెక్స్ట్, ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణ పైన ప్రత్యేక హక్కు కలిగి ఉండడాన్ని ఏమంటారు? ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు కలిగి ఉండడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 రైట్స్, సెకండ్ వన్ వచ్చి పేటెంట్, థర్డ్ వన్ వచ్చి ఏ అండ్ బి, ఫోర్త్ వన్ వచ్చి పైవన్నీ. ఓకే, ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏం చెప్తాం? పేటెంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటి? పేటెంట్. పేటెంట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు కలిగి ఉండడాన్ని పేటెంట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, పనులు చేయడం లేదా వస్తువు తయారు చేయడంలో కానీ వస్తువు తయారు చేయడంలో కానీ ఉపయోగించే నూతన జ్ఞానం, నైపుణ్యాన్ని ఏమంటారు? ఒక నూతన జ్ఞానం మరియు నైపుణ్యాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ 1 సృజనాత్మకత, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 సాంకేతికత, ఆప్షన్ 4 పైవన్నీ. ఓకే, నూతన ఆలోచన అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే డిఎస్సి అభ్యర్థులకు సృజనాత్మకత అనేది మనకు ముందుగా గుర్తొస్తుంది. అంటే ఆప్షన్స్ అనేవి సృజనాత్మకత ఉంది, సహజ సామర్థ్యం ఉంది, సాంకేతికత. కానీ సోషల్ పరంగా పనులు చేయడం లేదా వస్తువు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానం, నైపుణ్యాన్ని సాంకేతికత అంటారు. ఏమంటారు? సాంకేతికత ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ పునరుత్పాదక వనరులను నిర్లక్ష్యంగా వినియోగించడం వలన కలిగే ఫలితం వాటి నిల్వలపై పడుతుంది? అంటే ఇది పునరుత్పాదక వనరే, అంటే పునరుత్పాదకం జరుగుతుంది కానీ వాటిని ఎక్కువగా యూజ్ చేయడం వలన వాటి నిల్వలు అనేవి ఫ్యూచర్లో తగ్గిపోయే అవకాశాలు అనేవి ఉండే పునరుత్పాదక వనరు ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 సౌరశక్తి, పవనశక్తి, ఆప్షన్ 2 నీరు, నేల, అడవి, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 2 మాత్రమే. ఓకే, 2 మాత్రమే అనేది ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నీరు, నేల, అడవి అంటే ఈ సౌరశక్తి, పవనశక్తి, నీరు, నేల, అడవి అవన్నీ కూడా పునరుత్పాదక వనరులే కానీ అందులో ఎక్కువ వాడకం వలన నిల్వలు అనేవి తగ్గిపోయేవి నీరు వలన కానీ ఫ్యూచర్లో నీరు, నేల, అడవి. ఓకే, ఈ సెకండ్ ఆప్షన్ అంటే 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ వనరులు తిరిగి ఏర్పడడానికి మానవ జీవితకాలం కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి? మానవ జీవితకాలం కంటే ఎక్కువ సమయం తీసుకునే వనరులు ఏవి అంటే పునరుత్పాదకం కాని వనరులు. మనం వనరులు 2 టైప్స్ అని తెలుసుకున్నాం, పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు. ఈ పునరుత్పాదకం కాని వనరులు అనేవి జీవితకాలం కంటే మానవ జీవితకాలం కంటే ఎక్కువ టైం తీసుకుంటాయి. అవన్నీ మళ్ళీ పునరుత్పాదకం జరగాలి అంటే. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో పునరుత్పాదకం కాని వనరు ఏది? పునరుత్పాదకం కాని వనరు బొగ్గు, పెట్రోలియం, ఆప్షన్ 2 సహజ వాయువు, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ 4 1 లేదా 2. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు ఈ 3 కూడా పునరుత్పాదకం కాని వనరుల లిస్టులోకి వెళ్తాయి. ఓకే, నీరు అనేది పునరుత్పాదక వనరు. ఓకే, పునరుత్పాదక వనరు అనేది నీరు. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి పునరుత్పాదకం కాని వనరులు. నెక్స్ట్, ఏ భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి? ఏ భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి?
ఆప్షన్ 1 భూభాగం ఆధారంగాన, ఆప్షన్ 2 వాతావరణం ఆధారంగాన, ఆప్షన్ 3 ఎత్తు ఆధారంగాన, 4 పైవన్నీన. ఓకే, ఏ భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయంటే భూభాగం, అది మహాసముద్రమా లేకపోతే అది ఖండమా, ఈ విధంగా భూభాగం ఆధారంగా. వాతావరణం, అక్కడ వాతావరణం క్లైమేట్ ఏ విధంగా ఉంది. ఎత్తు, అది సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది. ఇవన్నీ భూభాగం, వాతావరణం, ఎత్తు 4 కూడా ఈ అదే 4వ ఆప్షన్ పైవన్నీ. ఈ పైవన్నీ వాటి ద్వారా ఈ భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు అనేవి విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, క్రింది వాటిలో సాంకేతికత అనున్నది ఏ రకమైన వనరు? క్రింది వాటిలో టెక్నాలజీ అనేది ఏ రకమైన వనరు? సహజ వనరు అవుతుందా, మానవ నిర్మిత వనరు అవుతుందా, మానవ వనరు అవుతుందా? ఆప్షన్ 4 2 and 3 ఓకే, మనం వనరుల గురించి తెలుసుకున్నాం. సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు, మానవ వనరులు. ఈ 3 వనరుల్లోని సాంకేతికత అనేది దేనికి చెందుతుంది అనేది చూసుకుంటే ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? మానవ నిర్మిత వనరు. మనం ఏమనుకుంటాం, మానవ నిర్మిత వనరు, మానవ వనరు టెక్నాలజీ అవుతుందేమో అనుకుంటాం, కానీ మానవ వనరు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సాంకేతికత అంటే మానవుడు ఏదైనా నిర్మించాలి, ఏదైనా కొత్తగా కనుక్కోవాలి అంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని కనుక్కుంటాడు. కాబట్టి టెక్నాలజీ అనేది మానవ నిర్మిత వనరుల లిస్టులోకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని ఏమంటారు? ప్రజల యొక్క స్కిల్స్ అనేవి డెవలప్ చేయడం, స్కిల్స్ యొక్క నాణ్యతను డెవలప్ చేయడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలగడాన్ని ఏమంటారు? సహజ వనరుల అభివృద్ధి, మానవ నిర్మిత వనరుల అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, 4 పైవన్న. ఓకే, ప్రజలు అంటే మనకి ఏ వనరులోకి వస్తుంది అంటే మానవ వనరుల్లోకి వస్తుంది, అంటే మానవ వనరుల అభివృద్ధి అని అర్థం. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని ఏమంటారు? వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మరలా అవి పునరుద్ధరించడానికి కొంత సమయం అనేది ఇవ్వడాన్ని ఏమంటారు? వనరుల పరిరక్షణ అంటారా, సుస్థిరాభివృద్ధి అంటారా, వనరుల యొక్క ప్రయోజనం అంటారా, 4 పైవన్నీనా? ఆప్షన్ 4 ఆప్షన్స్లో మనకు ఏ ఆప్షన్ అవుతుంది? వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అని అంటారు. ఏమంటారు? వనరుల యొక్క పరిరక్షణ. ఓకే, నెక్స్ట్ వన్, ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం వాటి సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని ఏమంటారు? ప్రస్తుత అవసరాలకు వనరులను యూజ్ చేసుకోవడం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని ఏమంటారు? వనరుల సమతుల్యత అంటారా, సుస్థిరాభివృద్ధి, వనరుల పరిరక్షణ, 4 పైవన్నీ. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సుస్థిర అభివృద్ధి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఓకే, క్రింది వాటిలో సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రాలలో లేనిది. సూత్రాలు అనేవి మనకి టెక్స్ట్ బుక్లో సుస్థిరాభివృద్ధి కొన్ని సూత్రాలు అనేవి ఇవ్వడం జరిగింది. వాటిలో లేనిది ఏది అని అడిగాడు. ఫస్ట్ వన్ వచ్చి మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం, భూమి యొక్క జీవన శక్తిని వైవిధ్యాన్ని కాపాడుకోవడం, సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పించడం పైవేవి కావు. ఈ 3 కూడా వాటి యొక్క సూత్రాలు అనేవి సుస్థిరాభివృద్ధి సూత్రాలు. అంటే ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్. సూత్రాల్లో లేనిది అని అంటే ఇందులో ఏది లేదు కాబట్టి పైవేవి కావు. ఓకే, క్రింది వాటిలో సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రాల్లో లేనిదంటే పైవేవి లేవు, అన్నీ ఉన్నాయి కాబట్టి 4th ఆప్షన్ వచ్చి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా బిట్ ఫార్మేషన్ అనేది ఫస్ట్ లెసన్లో మనం బిట్ ఫార్మేషన్ రాసుకుంటే ఈ విధంగా చదివితే మనకు క్లియర్గా టెక్స్ట్ బుక్ మొత్తం పూర్తి అనాలిసిస్ అనేది చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.